నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. సారీ పాప, జగన్ తిట్టమంటేనే నిన్ను తిట్టాను. విజయసాయిరెడ్డి గారు ఇలా షర్మిలారెడ్డి గారితో అన్నట్టుగా మహానాడు అనే ఒక పత్రిక ఒక ప్రత్యేక కథనాన్ని అచ్చేసింది. సరే, వాళ్ళు అచ్చేశారా, అందులో వాస్తవం ఉందా లేదా అనే విషయాల జోలికి లోతుల్లోకి వెళ్లకుండా ఆ కథనం చదివితే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ నరేషన్ అయితే అందులో ఎస్టాబ్లిష్ చేశారు మరి ప్రత్యేక ప్రతినిధి. వారు ఏం రాసుకుంటూ వచ్చారంటే, అలేఖ్యారెడ్డి గారు దివంగత తారకరత్న గారి భార్య అలేఖ్యారెడ్డి గారితో కలిసి, అలేఖ్యారెడ్డి సాయిరెడ్డి గారికి బంధువే, కలిసి షర్మిల గారి నివాసానికి వెళ్ళారట, లోటస్ పాండ్ నివాసానికి. అందరూ అనుకున్నారట లోటస్ పాండ్ నివాసంలో మరి అక్కడ ఏమన్నా వ్యవసాయ క్షేత్రం ఏమన్నా ఉందేమో, అక్కడ వ్యవసాయం చేసుకోవడానికి ఆయన ఉన్న నేల సమంగా ఉంటుందా, అనువుగా ఉంటుందా లేదా చెక్ చేసుకోవడానికి వెళ్ళారేమో అనుకున్నారట. ఎందుకంటే ఆయన మొన్న స్టేట్మెంట్ ఇచ్చారు కదా, రాజీనామా చేసిన తర్వాత ఇంకా నేను వ్యవసాయంలోకి దిగిపోతాను, కొత్త ప్రస్థానం ప్రారంభిస్తానని. ఆ ప్రస్థానం లోటస్ పాండ్లోనే ప్రారంభిస్తారేమని అందరూ ఉత్సుకతతో చూశారట. తీరా మోసి ఆయన వ్యవసాయం సంగతి పక్కన పెట్టి షర్మిల గారితో నేరుగా మాట్లాడటానికి వెళ్ళారట. పాప అంటే జనరల్గా రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీలో షర్మిల గారిని పాప అనే సంబోధిస్తారు ఎల్డర్స్ అందరూ కూడా. రాజశేఖర రెడ్డి గారు కూడా అలాగే పిలిచేవారు షర్మిల గారిని, ఈయన కూడా అలాగే. మరి 3 జనరేషన్స్ పాటు ఆ కుటుంబంతో సన్నిహిత సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి సాయిరెడ్డి గారికి. అపార్ట్ ఫ్రమ్ ఆయన చార్టర్డ్ అకౌంటెంట్గా వారి బిజినెస్ వ్యవహారాలు, వారి ఆస్తుల వ్యవహారాలు ఇవన్నీ చూస్తూనే కుటుంబంతో కూడా ఆయనకు అంతే సాన్నిహిత్యం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారితో కానీ, షర్మిల గారితో కానీ, విజయమ్మ గారితో కానీ వెళ్ళటం. పాప ఇవేమి మనసులో పెట్టుకోవద్దు, జగన్మోహన్ రెడ్డి నన్ను తిట్టమని చెప్పాడు కాబట్టి నేను తిట్టాను, నా ఇంటెన్షన్ లేదు. నా మీద ఒత్తిడి తెచ్చాడు 2 రోజుల పాటు, నేను మాట వెనకపోయేసరికి సుబ్బారెడ్డి చేత తిట్టించాడు నిన్ను, తర్వాత నేను తిట్టక తప్పింది కాదని. సరే, ఆయన జస్టిఫికేషన్ ఆయన ఇచ్చుకున్నారు అని ఆ కథనాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. నిజంగా వాళ్ళ మధ్య జరిగిన సంభాషణ మనకి తెలియదు. వెనకటికి మనకి 14-19 మధ్య మనం కొన్ని వార్తలు చూసేవాళ్ళం, కొన్ని బ్రేకింగ్ న్యూస్లు కూడా కొన్ని ఛానల్స్లోను, కొన్ని పేపర్లోను. చంద్రబాబు గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలవటానికి వెళ్ళినప్పుడు పక్కనే ఉన్న అమిత్ షా గారిని చూసి, ఇదేంటి చంద్రబాబు గారు ఇలా చిక్కిపోయారు, మీరు ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలి, మీరు శ్రద్ధ పెట్టట్లేదు, ఎక్కువ సమయం అంతా మీరు ప్రజాసేవలోనే గడిపేస్తున్నారు, వ్యక్తిగతంగా మీ ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదా అని ఆయన భుజం తట్టి ప్రేమగా ఆప్యాయంగా పలకరించి, లేదు మనందరం ఈరోజు కలిసి భోంచేసి తర్వాతే మీరు ఇక్కడి నుంచి వెళ్తారని చెప్పి, ఇలాంటి బ్రేకింగ్ ఇవన్నీ మనం చూసేవాళ్ళం, స్క్రోలింగ్లు బ్రేకింగ్లు చూసేవాళ్ళం. సరే, అంటే వాళ్ళకి లోపల ఎంత అంతర్గత సమాచారం నేరుగా మోడీ గారి ఆఫీస్ నుంచో అమిత్ షా గారి ఆఫీస్ నుంచో వాళ్ళకి ఉంటుండొచ్చు, తప్పేం లేదు, ఎవరికుండే సోర్సెస్ వాళ్ళకుంటాయి. అలాగే ఇప్పుడు ఈ కథనం వచ్చింది కదా, మహానాడు అనే పత్రికలో ఈ కథనం వచ్చింది, ఆయనకు కూడా సోర్స్ ఉండొచ్చు. లోపల షర్మిల గారు ఏం మాట్లాడారు, సాయిరెడ్డి గారు ఎలా మనస్తాపానికి పశ్చాత్తాపానికి గురయ్యారు, ఎలా తన ఆవేదనని వేదనని ఆమెకు షేర్ చేసుకున్నారు, నాకు అసలు మనసులో ఇష్టం లేదమ్మా పాప నిన్ను ఇలా అంటాం, కానీ తప్పింది కాదని అంటూ ఆయన ఇంకా 4-5 మాటలు చెప్పారట. జగన్మోహన్ రెడ్డి గారితో ఈ ప్రతిపాదన చెప్పినప్పుడు, ఇలా నేను రాజీనామా చేద్దాం అనుకుంటున్నాను, పీయూష్ గోయల్ నన్ను రాజీనామా చేయమన్నారు, నో మీరు రాజీనామా చేయకండి, మన ఇద్దరం కలిసి హిమాలయాలకు వెళ్దాం అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారట. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే మన ఇద్దరం కలిసి జెరూసలం వెళ్దాం అంటారు కానీ హిమాలయాలకని ఎందుకు అంటారు? ఆ చిన్న లాజిక్ ఆ వార్తా కథనంలో మిస్ అయ్యారు ఆయన. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడన్నా ఆయన కొంత వ్యవధి చిక్కితే, అంటే ఎక్సెప్ట్ ఇప్పుడు వారి కుమార్తెలు లండన్లో చదువుకుంటున్నారు కాబట్టి వారి గ్రాడ్యుయేషన్ సెరమనీకి వెళ్ళడం తప్పించి, వాస్తవంగా ఆయనకి అడపాదడప అంటే ఏడాదికో 2 ఏళ్ళకో ఒకసారి జెరూసలం వెళ్ళటం అనేది వారి కుటుంబ సంప్రదాయం, వారి విశ్వాసానికి సంబంధించిన సంప్రదాయం. అది అడుగుతారు కానీ హిమాలయాలకు వెళ్దామని అన్నారని సాయిరెడ్డి గారితో అన్నారని. సాయిరెడ్డి గారు హిందువే కావచ్చు, కానీ ఆయన హిమాలయాలకు వెళ్తే జెరూసలం వెళ్లాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు ఈయనతో పాటు హిమాలయాలకు ఎందుకు వస్తారు? ఆ చిన్న లాజిక్ ఎందుకు మిస్ అయ్యారు? అంటే ఏదో ఆ కథనాన్ని వండి వడ్డించే క్రమంలో మసాలా దినుసులు యాడ్ చేద్దామని హిమాలయాలు అనే మాట వాడినట్టు కనిపించిందని అది చదివిన వాళ్ళు అనుకుంటున్న మాట. సరే, అది పక్కన పెడితే ఇంకేమన్నారు, వాస్తవంగా బీజేపీ నుంచి ఒత్తిడి ఉంది, మన వైసీపీ ఎంపీలందరినీ కూడా బీజేపీలో చేర్పించమని, ఈ విషయం నా ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పించాలి అని చెప్పేసి బీజేపీ అధిష్టానం కోరితే నేను వెళ్ళి, అంటే తాను వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడితే, అలా చేస్తే మనకి తెలుగుదేశానికి తేడా ఉందని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు అని కూడా ఆయన చెప్పారట షర్మిలమ్మతోటి. అంటే ఇంకో మాట అన్నారు, తప్పైపోయింది, ఇవేమి మనసులో పెట్టుకోమాకమ్మా పాప అని అన్నారట. సరే, ఇదేంటంటే యాజ్ ఇఫ్ మొత్తం వార్త అందించిన ప్రత్యేక ప్రతినిధి గారి కళ్ళ ముందు జరిగినట్టుగానే అంతా రాసుకుంటూ వచ్చారు. సరే, సాయిరెడ్డి గారు అంత నాటకీయత ప్రదర్శించారా
ఆమె అందుకు కన్విన్స్ అయ్యారా అనే అంశాలు పక్కన పెడితే, వ్యవసాయం చేసుకుంటానని చెప్పే వెళ్ళిపోయిన వ్యక్తి, పార్టీలో ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి వెళ్ళిపోయిన వ్యక్తి షర్మిల గారింటికి ఎందుకు వెళ్ళారు? ఆయన ఏమైనా కాంగ్రెస్లో చేరబోతున్నారా? లేదా షర్మిలతో కలిసి కాంగ్రెస్ని బలోపేతం చేయడానికి తెర వెనుక నుంచి ఏమైనా ప్రయత్నాలు చేయబోతున్నారా? ఆయన మంచి లాబీయిస్ట్, ఆయనకు అన్ని పార్టీలతో సంబంధాలు ఉన్నాయి. మజ్లిస్ కావచ్చు, అలాగే అకాలీదళ్ కావచ్చు, యు నేమ్ ఎనీ పార్టీ ఇన్ ద కంట్రీ, వారందరితో కూడా సాయిరెడ్డి గారికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ సచ్ ఎ గుడ్ లాబీయిస్ట్. మనకు ఆ మాటకు వస్తే తెలుగుదేశంలో కూడా ఇంకొక ఆయన ఉన్నారు, రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధిగా ఢిల్లీలో బాధ్యతలు నిర్వహించారు, రాజ్యసభ సభ్యులుగా కూడా వ్యవహరించారు, కంభంపాటి రామ్మోహన్ రావు గారని. ఆయన కూడా అద్భుతమైన లాబీయిస్ట్. సో ఒక్కొక్కరిది ఒక్కో విభిన్నమైన తరహా. కంభంపాటి గారిది ఒక తరహా, సాయిరెడ్డి గారిది ఒక తరహా. సరే, సాయిరెడ్డి గారి తరహాలో ఏంటంటే, ఆయన అవసరమైతే అంటే రాజశేఖర రెడ్డి గారికి కేవీపీ లాగా, షర్మిల గారికి ఈయన ఉంటూ వెన్నుదన్నుగా నిలిచి కాంగ్రెస్లో ఈమె భవిష్యత్తుని అసలు దేదీప్యమానంగా ఉజ్వలంగా వెలిగిపోవడానికి కావాల్సిన సహాయ సహకారాలు అందించడం కోసమే ఆయన సంప్రదింపు జరిపేందుకు వెళ్ళారని చెప్పేసి అనేవాళ్ళు ఉన్నారు. సరే, సాయిరెడ్డి గారి మనసులో ఏముందనేది ఆయన మనసులో మనం దూరి చెప్పలేం, కానీ బట్ ఇలాంటి స్పెక్యులేషన్ మార్కెట్లో నడుస్తుంది. ఈవెన్ ఢిల్లీ పొలిటికల్ కారిడార్స్ ఆర్ ఆల్సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ సాయిరెడ్డిస్ డెసిషన్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి కళ్ళు, ముక్కు, చెవులు, శ్వాస మొత్తం తానే అయ్యి నడిపించిన సాయిరెడ్డి గారు హఠాత్తుగా తన్ను తాను జగన్మోహన్ రెడ్డి గారి యుద్ధక్షేత్రం నుంచి ఉపసంహరించుకున్నారు. అంటే ఆ బ్యాటిల్ గ్రౌండ్లోకి అర్జునుడు వెళ్తున్నప్పుడు హఠాత్తుగా కృష్ణుడికి ఏదో మరి మనసు విరిగిపోయో, మరే ఇతర కారణాలు, కోపం వచ్చో, అర్జునుడి నిదానం చూసి కోపం వచ్చో, సడన్గా కృష్ణుడు నో అర్జున, నేను ఇక్కడి నుంచి డిసప్పేర్ అయిపోతున్నాను, ఆ యుద్ధం ఏదో నువ్వే చేసుకో, వాళ్ళతో ఏమైనా ఉంటే పర్సనల్గా అక్రాస్ ద టేబుల్ కూర్చొని మాట్లాడుకుంటావో, స్కోర్ సెటిల్ చేసుకుంటావు, అది నీ ఇష్టం అని ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోతే అర్జునుడి పరిస్థితి ఎలా ఉంటుందో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి అలా ఉంది అని వాళ్ళిద్దరి సాన్నిహిత్యాన్ని, సాయిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి సాన్నిహిత్యాన్ని బాగా ఎరిగిన వాళ్ళు చెప్పే మాట. ఆ అంశాలు పక్కన పెడితే చాలా కీలకమైన సమయంలో ఆయన ఎందుకు షర్మిలారెడ్డి గారిని కలిశారు, ఏం ప్రాంప్ట్ చేస్తున్నారు? అండ్ రెండో వర్షం కూడా వస్తుంది బయటికి. ఆయన చేత రాజీనామా చేయించి ఆయన ఏదో ఒక రాష్ట్రానికి గవర్నర్గా పంపించాలి అనేది బీజేపీ అభిమతంగా కనిపిస్తుందిట. సో అది క్వైట్ పాసిబుల్. బీజేపీ అలాంటి ఎత్తుగడలు వేయచ్చు. అంటే ఈయన విషయంలో అలాగే జరుగుతుందని చెప్పడం కాదు, కానీ లోగడ బీజేపీ అనుసరించిన విధానాలు చూస్తే ఎక్కడన్నా వీళ్ళ వల్ల సమస్య ఉందని కానీ, లేకపోతే వీళ్ళ వల్ల తక్షణం ఉపయోగం లేదు అని కానీ తెలిసిన బీజేపీ వాళ్ళని పక్కన పెట్టేస్తుంది. నల్లు ఇంద్రసేనారెడ్డి గారి విషయంలో తెలంగాణలో అదే చేసింది. ఆయన ఉండటం వల్ల తెలంగాణ బీజేపీలో లుకలుకలు బాగా ఎక్కువయ్యాయి. ఆయనతోటి వేగలేకపోతున్నాయని కిషన్ రెడ్డి గారు అధిష్టానానికి వెళ్ళి మొరపెట్టుకుంటే, మరి పెద్ద ఆయన నల్లు ఇంద్రసేనారెడ్డి గారు ఆయన మనసును ఒప్పించకూడదు, దీర్ఘకాలం ఆయన పార్టీకి పనిచేసిన వారు, సంఘతోటి అవినాభావ సంబంధాలు ఉన్నవాళ్ళు, తీసుకెళ్ళి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఒక చిన్న రాష్ట్రానికి ఆయన గవర్నర్ చేశారు. అంటే ఒక రకంగా ఏంటంటే ఇంకా యాక్టివ్ పాలిటిక్స్లో ఆయన ప్రమేయాన్ని బీజేపీ నిలువరించగలిగింది. అది సొంత పార్టీలోనూ అలా చేయగలరు, పక్క పార్టీల్లోనూ కూడా బీజేపీ అలా చేయగలరు. కాబట్టి ఆ మేరకు ఈయన్ని కూడా ఎక్కడైనా బీజేపీ వాళ్ళు భావించినట్టు, లేకపోతే సాయిరెడ్డి గారి అభిమానులు భావించినట్టు, లేకపోతే ఢిల్లీ పొలిటికల్ కారిడార్స్ భావించినట్టు ఏదో ఒక రాష్ట్రానికి గవర్నర్గా పంపిస్తే అసలు సమస్య లేదు. అంటే బీజేపీ ఎత్తుగడ ఎందుకు వేసింది? రేపొద్దున వైసీపీలో మిగిలిన ఎంపీలను తనకు అనుకూలంగా తిప్పుకోవడానికి, సాయిరెడ్డితో ప్రమేయం లేకుండా నేరుగా వాళ్లే మాట్లాడుకోవడానికి. వాళ్ళకి ట్రేడ్లో ఉన్నారు బీజేపీ వాళ్ళు, హార్స్ ట్రేడ్లో. ఒక బుకీ నేను సహకరించనంటే ఇంకో బుకీ దగ్గరికి వెళ్తారు అని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఈవెన్ బీఆర్ఎస్ కూడా అదే రకంగా ఆరోపిస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో.